Cancer Healer Center, a new beginning. బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీరు చూడు, తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు. దబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తాడు తప్ప ఎన్నడు భయం భయం భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయినరు కొంతవరకు. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు. పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతు ఈనిందని ఆయన అనగానే దుడ్డని కట్టిమని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టిరు. సరే, ఓడగొడితే ఓడగొట్టిరు, ఏం కాదు. ఎందుకంటే 2 సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతుంది. చూస్తాను రా, వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా, ఏమేమంటారు ప్రజలు చూస్తుర్రు. ఆడోళ్ళు, మగోళ్ళు, రైతులు, ముసలోళ్ళు చూస్తుర్రా ఎన్ని మాటలు మాట్లాడుతురు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే రే రే, ఏం తిట్టుడే అది? భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు. గొట్టం పెట్టుడు ఆలస్యం, రమ్మను వాడిని అంటారు. ఏడికెళ్ళి వస్తారు వాడు, భయం భయం వానుకుంది. వస్తే ఈ బలగొట్టట్టున్నారు జనంలో. నేను మన కొడంగల్ పోయినా, లగచర్ల అని ఊరు, ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు. ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. చేస్తే పాపం వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు, అలా నిలగొట్టిరు. అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వాళ్ళ కొడుతురు. అధికారులకు నిరసన చెప్పి నిలగొట్టిరు. ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది. అగో, నా కాన్స్టిట్యున్సీలో నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా? మీ ఆయుష్యత ఎంత, మీ బతికెంత? నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసిండు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం. పరిగి జైలు, సంగారెడ్డి జైలు, చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, విమెన్ కమిషను, అన్ని కమిషన్లు పోయి కలిసి ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది, మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని ఇడిపించినాం. బెయిల్ ఇడిపించినాక మొన్న నేను పోయినా, ఆడికి లగచర్లో పోయినా, కోస్గి పోయినా, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలే. నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నా. కానీ అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి. Cancer Healer Center, a new beginning.